అన్నప్రశ్న ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అన్నప్రశ్న వచ్చేసి 6 నెలల 6వ రోజున అన్నప్రశ్న చేసుకోవాలి. 6 నెలలు పడ్డాక 6వ నెలల 6వ రోజు అన్నప్రశ్న చేసుకోవాలి. అయితే ఆ రోజు అష్టం వస్తుంది, ఆ రోజు అమావాస్య వస్తుంది, లేదా ఆ రోజు మాకు వీలైతే లేదు, ఆ రోజే కంపల్సరీ చేసుకోవాలన్నా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. అట్లా ఏం లేదు, 1-2 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు. విషయం ఏంటంటే సైంటిఫిక్గా కానీ ఆ చిన్నారి కడుపు అంటే డైజెషన్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్స్ నుండి సాలిడ్స్ డైజెస్ట్ అయ్యేటువంటి పరిస్థితికి వస్తున్నాడు. అంటే ద్రవ పదార్థాల నుండి మామూలు అన్నము తినేటువంటి పరిస్థితికి చిన్న చిన్నగా చేరుకుంటుంటుంది. కనుక 6 నెలల తర్వాత 6వ రోజున అన్నప్రశ్న చేసుకోవాలని చెప్పేసి దాని శాస్త్రం అన్నమాట. అయితే ఒకరోజు అటు ఇటు అయినంత మాత్రాన కొంపలు ఉనిపోయేది ఏం లేదు. 6 నెలల 6 రోజుల తర్వాత ఒకరోజు అటు కానీ ఒకరోజు ఇటు కానీ 2 రోజులు అటు కానీ ఇటు కానీ చేసుకోవచ్చు. ఎట్లాంటి అనుమానాలు వద్దు. మీకు దేవాలయాలు అందుబాటులో ఉండి హిందూ సంప్రదాయాన్ని పాటించినట్లయితే దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చు, లేదా ఇంట్లోనైనా కూడా చేసుకోవచ్చు. అయితే ముందే చాలా గట్టి పదార్థాలు పెట్టకుండా మెత్తటి ఉగ్గు పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉగ్గు పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక తల్లి తండ్రి పెట్టినప్పుడు కొంచెం నీళ్ళు కూడా తాగించాలి ఖచ్చితంగా. ఎవరు పెట్టినా కూడా ఒక బుక్క అయినా నీళ్ళు కూడా తాగించాలి. అన్నం ఒకటే పెట్టడమే కాకుండా, అంటే ఉగ్గు పెట్టడమే కాకుండా నీళ్ళు కూడా తాగించాలి. ఓం శివాయ నమః. శివాయ నమః. ఓం.